జనసేన బీజేపీ 3 పార్టీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం తరఫున నిలబెట్టడం జరిగింది. ఈ నెల 27వ తారీఖున ఎలక్షన్ ఉంది. 27వ తారీఖు ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ పేపర్లో ఈ సీరియల్ నెంబర్ 1 ఇలాగ ఆయన పేరు వచ్చి ఆయన పేరు పక్కన ఫోటో వస్తుంది. వారే పెన్ ఇస్తారు ఎలక్షన్ కమిషన్ ఆఫీసరు. ఆ ఇచ్చిన పెన్నుతో ఇలా ఒకటని ఆయన చేసి మరి వాళ్ళు ఇచ్చిన ఫార్మెట్లో మడత పెట్టేసి బ్యాలెట్లు వేసిందమ్మా. ఇక్కడ వేరే 1 ఓఎన్ 1 అని రైటింగ్ కానీ ఎస్ అని రైటింగ్ కానీ నో అని రైటింగ్ కానీ లేకపోతే ఇంకొకరికి ఎవరికన్నా వేరేగా 3, 4, 2 మందికి వేసినా అది ఇన్వాలిడ్ అవుతుంది. ఈ పైన కానీ కింద కానీ లైన్ టచ్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. మధ్యలో రిజిగేటర్ మధ్యలో 1 అని వేయాలి, దేనికి టచ్ అవ్వకూడదు. దాంతోపాటు ఏంటంటే మనకి చంద్రబాబు గారు అంటే ఇష్టం కాబట్టి జై చంద్రబాబు అని కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఏమీ రాయకూడదు. అలాంటి ఏదైనా నేను ఒకటేసి మళ్ళీ మడత పెట్టేసారు. మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అది పెట్టాలని ఆలోచనలో ప్రయత్నం చేస్తున్నారు. పామాయిల్ ఉందని ఇస్తామన్నా పామాయిల్ కూడా ధర పెంచడానికి ఆయన ప్రయత్నించారు. అలాగే టొబాకో కూడా ఎక్సెస్ టొబాకో పండిస్తే ఇంతకుముందు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఎంపీ గారు వచ్చిన తర్వాత అది కూడా లేకుండా చేశారు. అలాగే ప్రభుత్వం వచ్చే అన్ని మంచి గారికి పెన్షన్ వస్తున్నారు. ఇంకా ఎవరన్నా పెన్షన్ పట్ల ఎవరన్నా 1వ తారీఖు పెన్షన్ వస్తుంది. సెలవు ఉంటే 1వ తారీఖు 31న వస్తుంది, 4,000 వస్తుంది. గతంలో లాగా 5 సంవత్సరాలు 200 పెన్షన్ చేసి సపోర్ట్ చేసి పేరబత్తులు రాశారు. వీళ్ళు సీరియల్ అందరూ 1 మీరు వేయాల్సి వస్తుంది. సపోర్ట్ చేసి